టు గ్లోబల్ ఛానల్. జయంతి అమ్మిరిశెట్టి. సోమవారం రోజు అమావాస్య వస్తే దాన్ని సోమావతి అమావాస్య అంటారు. ఆ రోజు శుభ్రంగా తలస్నానం చేసి ఉపవాసం ఉండి రాగి చెట్టు చుట్టూ 108 ప్రదర్శనలు చేస్తే మంచిది. ఎందుకంటే మొదట్లో బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపం రాగి చెట్టు. దానికి కానీ ప్రదర్శనలు చేస్తే మన కోరికలన్నీ తీరుతాయి అంటారు పెద్దలు పండితులు. పోలార్ అమావాస్య రోజు ఉపవాసం చేసి ప్రదర్శనం చేయటం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోతాయి, జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి, అంతేకాదు మోక్షం కూడా లభిస్తుంది. పోలార్ అమావాస్య రోజు రాగి చెట్టుకి తులసి చెట్టుకి ప్రదర్శనలు చేసే సమయంలో మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచన చేయరాదు. ఎప్పుడు భక్తితోనే చెయ్యాలా. ఎప్పుడు పడితే ఎప్పుడు సకల దేవతలు ఉంటారు రాగి చెట్లో, త్రిమూర్తుల స్వరూపం. అట్లాగే ఎప్పుడు పవిత్రమైనదిగా భావిస్తారు. ఇప్పుడు మనకి దేవాలయాలలో ఉంటాయి కదా రాగి చెట్లు, దాని చుట్టూగా తిరిగితే దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషంలో పొందుతారని నమ్మకము. 108 ప్రదర్శనలు చేయాలండి. దాని బాగా తలస్నానం చేసి శుచి అయ్యి శుభ్రత అయ్యి మన 108 మిరియాలు కానీ పసుపు గుమ్మలు కానీ చేతిలో తీసుకొని పోయి రాగి చెట్టు మొదట్లో ఒక ప్రదర్శన చేసి మొదట్లో మళ్ళీ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకో ప్రదర్శన చేయొచ్చు. అలాగే తులసి మొక్కకు కూడా పోలార్ అమావాస్య రోజు గంధం అంతా శుభ్రత అయ్యి పసుపు కుంకుమ అన్నీ చేసి ఆయన చుట్టూ ప్రదర్శనలు చేసేటప్పుడు దీపం పెట్టి ఆవు నెయ్యితోటి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం తులసి మాత నమో నమః అనే మంత్రాన్ని చేసి బాగా పూజ చేయాలండి. సుఖ సంతోషం లభిస్తాయి, మోక్షం కూడా లభిస్తుంది. తులసి సకల దేవతలకు ఇష్టమైనదిగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్క పెంచుకోవటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణుమూర్తికి తులసి దళాలు నైవేద్యంగా సమర్పించటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం శుభప్రదముగా పరిగణింపబడింది. పోలార్ అమావాస్య రోజున తులసికి ప్రదర్శనలు చేయటం ద్వారా అన్ని రకాల తులసి దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషంతో పొందుతారని నమ్మకం. మనము తులసి కోటలో దళాలు చుచ్చకూడదు, విడిగా వేసుకుని చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.